గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగిన తీరు బాధాకరమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏకపక్షంగా కౌన్సిల్ సమావేశం జరిగిందన్నారు. మున్సిపాలిటీలో కొత్త విలీన గ్రామాల అంశాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారని, కౌన్సిల్ సమావేశం జరిగిన తీరు ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉందని దుయ్యబట్టారు. ఇప్పుడు కౌన్సిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే అచ్చాల వెంకటరెడ్డి గారు చాలా వివరంగా చాలా విషయాలు వివరించారు. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కొన్ని గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం, కార్పొరేషను ఒక ప్రతిపాదనకి వచ్చారు. దాని మీద మేము గత మాసంలో జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందుగా సమావేశమై ఈ విలీన గ్రామాలను విలీనం చేయటానికి మేము వ్యతిరేకం అనేది, ఎందుకు వ్యతిరేకమో కూడా వివరంగా ఇచ్చాం. 2012వ సంవత్సరంలో విలీనమైనటువంటి గ్రామాలు అభివృద్ధి చెందలేదు. అవి అభివృద్ధి చెందకపోగా మళ్ళీ కొత్త గ్రామాలను మీరు విలీనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతుంది, కార్పొరేషన్కు మేలు జరగదు అని. ఇది సింపుల్గా మా స్టాండ్. అదే స్టాండ్ నిన్న పునరుద్ఘాటించాం. కౌన్సిల్ పునరుద్ఘాటించారని చాలా వివరంగా చెప్పారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, మేము ఏ స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్నే ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు, నజీర్ గారు, అదేవిధంగా గుంటూరు మాధవి గారు, వాళ్ళు అదే స్టాండ్ తీసుకున్నారు. ఎట్లా పాస్ అవుద్ది?